నిజంగానే నీ పని చేస్తా నేను నిజంగా నిజమే అది అంత నిజమే. డాడీకి ఎప్పటి నుంచో తెలుసు ఆయన రాదు పనులు ఇద్దరు రాడకూడదు, ఇద్దరు పడతారు చేతుల. చిన్న కూడా పెద్ద కూడా లేదు అంతే. ఇక మొన్న కార్లో కూడా పోయినా బయటకి. ఇగో హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ అయితే ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మా డాడీకి కూడా స్క్రిప్ట్ వేయించేసిన. నువ్వు ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేయాలి. మమ్మీ గైస్ ఇగో ఈ ట్రైపాడ్ది, మన దగ్గర ట్రైపాడ్ లేదుగా, సో ఇగో దీనిది ఇక్కడ ఉంటుంది ఇక మొబైల్ హోల్డర్, అది మమ్మీ పెట్టేసింది. మనకి ఇది అడ్వాంటేజ్ ఏంది, నేను అప్పటి నుంచి ఆ రూమ్లో పోయి బ్లాగ్ స్టార్ట్ చేద్దామంటే అయితలేదు, అక్కడ మొత్తం లైటింగ్ అత్తలేదు ఏమత్తలేదు. సో ఇప్పుడు పంపించిన ఇది లింకరా అని, సో వస్తుంది ఇప్పుడు. ఇప్పటిదాకా మన టైగర్ గారు చూడండి గుర్ర అంటది ఇప్పుడు. అను అను గట్టిగా గట్టిగాను గట్టిగా అయ్యా నవ్వుతున్నది కొండది మొబైల్ పెట్టేది కదా. ఏ డబ్బా మీద ఉన్నది? అది ఉన్నది అది కాదు నేను అనేది. ఇక్కడ ఉత్తా మొబైల్ ఉత్తావు పెట్టేది ఉత్తా గింత అంత ఉంటుంది. ఏడ పెట్టింది మా డాడీ పెట్టిండట గైస్. సరే పోయి తీసుకురా గైస్. నేనైతే ఆన్లైన్లోకి వెళ్ళి అయితే ఫేక్ ఫొటోస్ అయితే పెట్టినా నా పక్కకి, తీసేసినట్టు కూడా పెట్టిన ఒకటి పక్కకి. క్రేజీ రియాక్షన్ వస్తుంది గైస్. మమ్మీ నచ్చినాక కొంచెం నార్మల్ బ్లాగ్ లెక్క చేసి మమ్మీ ఫోన్కి మనమైతే ఫొటోస్ పంపిద్దాం, దీంట్లో అయితే మనం రికార్డ్ చేద్దాం. మమ్మీ వచ్చినప్పుడు వచ్చింది ఇదే ఇదేనా? రైట్ గైస్. మమ్మీ ఇసుంటే అన్ని మమ్మీ పెడుతుంది, అందుకే మమ్మీ అనుకున్నా. నీకు ఇచ్చిందా గైస్? చలో గైస్, ఏదైతే మనకైతే ఇది దొరికింది మనమైతే ఇది పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేసినాక జస్ట్ ఒక 2 minutes దాకా నార్మల్ చేసి మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళా చేసుడే. మమ్మీ మమ్మీ నాకు కాఫీ అయ్యి మమ్మీ. అయ్యో కాఫీ పౌడర్ తెచ్చుకుంటలే నేను. డాడీ నీకు చాయ్ కావాలి కదా? చాయ్ అట మమ్మీ. దానికి అయిపోయింది ఫుడ్ పెట్టేసిన. దీని నాస్ట్ అయిపోయింది, అన్న అయిపోయింది. కడ్డు బోండాలు కడ్డు ఎక్కదెక్కు అదెక్కు అదెక్కు అట్లా. వెరీ గుడ్ గైస్, టైగర్ గారు వెరీ గుడ్ బాయ్ గైస్. చూడండి ఇగో అయిపోయింది. ఇక పట్ 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 ఆడవా గైస్. మనం ఇప్పుడు అట్టుగా గైస్, ఇప్పుడు మనం ఆరుంటా. మమ్మీ ఏం చేస్తున్నావు? మమ్మీ నీకు ఒకటి లింక్ అంటే ఒకటి లింకుతో డాడీ లింక్ ఇచ్చిండు. నువ్వు నీ పనులు ఇవన్నీ పొద్దున్న లేచి నుంచి మరి మీరు బొట్లు బిట్లు జోరు పెట్టిండ్రు. పూజ ఇప్పుడు ఏం చెప్తావు మరి? అప్పంచి మరి ఏం చెప్తున్నావు మరి? టైం చూసి ఎంత అవుతుంది? టైం ఎంత అయింది? 11 అయింది. ఫుడ్ లేదు ఏం లేదు మమ్మీ. నేను చెప్పిన కదా పాస్తా చేస్తా అని. కదా అదే పెడుతుంది మనకి లంచ్, అదే అదే మొత్తం పప్పు ఏదేమి అది. ఇప్పుడు మమ్మీ పాస్తా ఎందుకు మమ్మీ? నాకు పాలద్దేమద్దు కానీ కాఫీ కాల, కాఫీ పౌడర్ తెచ్చుకుంటాను నేను. అసలు తెచ్చుకుంటా, మళ్ళీ తెచ్చుకుంటా కానీ. సో మమ్మీ ఇవాళ ఏం మరి ప్లాన్? మరి వీడియో ఏం చేద్దాం మరి? ఏం పాస్తానే వీడియో? డాడీ మా పాస్తానే వీడియో అంటున్నాను మమ్మీ. నేను చూపిస్తాను దీంట్లో ఈడున్నాయి ఇవి పాస్తా. ఇవి 3. అయ్యో ఇదేంటి గ్యాస్? ఇదిగోండి గ్యాస్, దీంట్లోనే పెడతాను మొత్తం. ఈస్ట్ బీస్ట్ అని దీంట్లో అన్నది. ఇవి పాస్తా మిక్స్. ఇది చేద్దాం ఇప్పుడు కొంచెం అయినాక మనం అది అయినాక చేద్దాం గైస్. ఏమనుకోండి డాడీకి తెలుసు. డాడీ నువ్వు అదే తినిపోతావట, పాస్తాలు తినిపోతావట. పులిహోర వేసిస్తాడ. నిమ్మకాయలు కూడా లేవు కానీ నేను తాలిపిస్తాను. డాడీ ఫోటోలు ఎట్లున్నాయి మరి? ఫోటోలు ఎట్లున్నాయి? ఏం చేస్తానే డాడీతో మాట్లాడుతున్నా నేను. చూద్దాం గైస్. టైగర్ కుండాలి ఇట్లా నువ్వు కూడా ఇన్నావు సరేనా? నువ్వైతే ఒక్కసారి గీర్ అంటే గీరుతలేవి. టైగర్ ఒకసారి గీర్ ఏమవుతుంది? గుడ్ బాయ్ కదా నువ్వు. పాస్తా వేస్తా నేను. మధ్యాహ్నం పిజ్జా కూడా వేసుకుంటా, ఎందుకంటే మన పాన్ అనేది ఖరాబ్ కాదు కదా గైస్. సరే సరే గైస్, ఇప్పుడు పిజ్జా పాస్తా 2 చేద్దాం.
ఇక డాడీ ఒకరోజు మళ్ళీ మొన్న ఫీల్ అయింది కదా, సో ఇప్పుడు మన అది అయినాక పిజ్జా ఇంకా పాస్తా రెండు చేద్దాం. తింటావు కదా? చేస్తా ఇప్పుడు పిండిన అంతా. నువ్వైతే ఫస్ట్ ఇటు రావు మమ్మీ. అబ్బా గైస్ ఇప్పుడైతే మేము మైక్స్ పెట్టుకుంటాం గైస్, ఆడదాకా అంటే కొంచెం ఐడియా అంతా క్లియర్ ఉన్నది గైస్. ఇప్పుడైతే నేను ఇదంతా ఫిట్ చేస్తాను. మమ్మీ కూర్చో మమ్మీ, నీకు నా వీడియో చూపిస్తాను నీకు. గైస్ ఇప్పుడైతే మనం రియాక్షన్ చూద్దాం మా మమ్మీది. చూద్దాం ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో మనకు రీచ్ వచ్చింది కదా, ఇప్పుడైతే నా ఐడి ఓపెన్ చేస్తున్నా. మమ్మీ నీకు చూపిస్తా మమ్మీ, నువ్వు షాక్ అయిపోతావు తెలుసా. గైస్ ఇదిగోండి అకౌంట్ అయితే ఓపెన్ చేసిన. మమ్మీ చూడు నా రీల్స్ చూడు. ఇది ఎంతమంది చూసాను అనుకుంటున్నావు? ఎంతమంది చూసి చెప్పవు. ఇగో గైస్ ఇప్పుడైతే నేను చెప్తాను మా మమ్మీకి ఎంతమంది చూసిండ్రో. 44 లక్షల మంది చూసిండ్రు. మరి 44 ఇది 1,20,00,000 ఇది. ఏది ఇది 1,20,00,000. ఇది 44 లక్షలు. ఇంకా ఇది 9 లక్షలు. ఇది 10 లక్షలు. ఇది అంటే 10 లక్షలు. ఇది 2 లక్షలు. ఇగో 5 లక్షలు. ఇట్లున్నాయి నా రీచ్ చూసినావా? 8 లక్షలు. ఎంత 10 లక్షలు. 10 లక్షలు మస్తున్నాయి మమ్మీ నాది దాంట్లో. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు వేద్దాం మరి? చూసినావు రీచ్ ఎట్లున్నావు? మరి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేద్దాం కదా. ఎప్పుడు వేద్దాం? రెడీ నువ్వు చేస్తావా? చేస్తాట గైస్ మా మమ్మీ వేస్తాట. సరే పోనీయా. మమ్మీ నీకు నీ చిన్న కోడలు నీ పరిచయం చేస్తామని అనుకుంటున్నా. చెయ్య వేడున్నదా? ఉన్నది అనుకుంటున్నావా? నీకు లవ్వరే లేదు. లవర్ ఫోటోలు చూపిస్తే? ఫోటోలు చూపించే లవర్ కాదు, ఫ్రెండ్స్ అవు ఓన్లీ. అదే 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 నీకు అన్ని ఫోటోలు చూపిస్తా గైస్. నేను స్క్రీన్ మీద పెడతా ఇటువంటి ఫొటోస్ చూడండి. మమ్మీ చూడండి అవు చూడండి గైస్. అనుకుంటారు గైస్ చూడండి గైస్ ఇప్పుడు ఫొటోస్ పెడతా. అరే ఫొటోస్ ఏమి మమ్మీ దాంట్లో? చాయ్ అయిపోయిందే. ఓన్లీ ఫ్రెండ్స్ ఉన్నారు గైస్, ఓన్లీ ఫ్రెండ్స్ ఉన్నారట గైస్. ఉన్నారు అందరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు. సరే చలో మమ్మీ నీకు ఫొటోస్ రియాక్షన్ సరేనా? అక్క చెల్లెండి. అగో ఏంది డాడీ మమ్మీ ఫోన్ అన్ని ఇవి. అగో మీరు సెల్ఫీలు కూడా తీసుకున్నారు కదా మంచిగా. చలో గైస్ ఇప్పుడు నేనైతే పంపించుకున్నాయి మా మమ్మీకి చూపిద్దాం గైస్. ఫస్ట్ ఫోటో ఇవన్నీ సేవ్ చేద్దాం. చలో గైస్ ఫస్ట్ ఫోటో గైస్. ఫస్ట్ ఫోటో చూపిస్తున్నా, స్క్రీన్ మీద పెట్టేస్తాను నేను ఏ ఫోటో అనేది. చూడు మమ్మీ చూడు ఫోటో. దయ్యం పెట్టుకునేది. దయ్యం కాదు నిజం. జూమ్ చేయవు నిజం. నీ మూతులు లాగబడతా నిజం. మీ చేతి పట్టుకున్నది అంత మంచి చూడవు. కావాలని బట్ట అట్లా కూడా తీసుకోవచ్చు. అట్లా తీసుకోరాదు. ఇది కావాలని తీసుకోవచ్చు. ఇగో ఇగో ఇది ఎట్లా పెట్టుకోవచ్చు నిజంగానే. నీ పని చేస్తా నేను నిజంగా. నిజమే అది అంత నిజమే. డాడీకి ఎప్పటి నుంచో తెలుసు. డాడీ పనులు ఇద్దరు రాడా కొడతా, ఇద్దరు పడతారు చేతుల. చిన్న కూడా పెద్ద కూడా లేదు అంతే. ఇగో మొన్న కార్లో కూడా పోయినా బయటకి. ఇగో చూడవు ఫేస్ కంట్రోల్ అయినా చెప్తా సరేనా? ఆ ఫోటో చూడు. నీకు జస్ట్ ఇంటిస్తున్నావు మమ్మీ. అట్లుండదు. అరే నిజం. ఇగో నిజమే. అయ్యో నిజం డాడీ నిజంగానే. నేను ఒప్పుకోను కదా. నువ్వు నిజమైతే నాకే. గుడికి కూడా పోయినా హైదరాబాద్లో. చూడు ఇప్పుడు గుడియా నిజం గైస్. గుడికి పోయింది. ఆ ఫోటో చూపించిన మమ్మీకి. ఎట్లా మంచిగా నిజమే అది నిజం. అదే మళ్ళీ నీ భార్య వచ్చినాక ప్రాబ్లం అవుతుంది. ఏమైతుంది గడి చూసి చెప్పు. నీ భార్య వచ్చినాక ప్రాబ్లం అవుతుంది. నిజం మమ్మీది. నిజంగా ఫోన్ కలిపి మాట్లాడతా. నిజమే. అయ్యో 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 గిదెందుకు? ఇగో ఇగో చూడు. దాని హైదరాబాద్ లో ఒప్పుకున్నావు కదా? ఒప్పుకోను. ఈ ఫోటో చూడవు ఎంత మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నాయి కానీ నేను ఒప్పుకోను కదా. ఎందుకు ఒప్పుకో? అయ్యో నిజమే అది. నిజమైన నేను ఒప్పుకోను. అయ్యో నేను ఇట్లా వీడియో చేస్తే నువ్వు ఒప్పుకుంటావని వీడియో చేస్తున్నా. గైస్ ఒప్పుకుంటది. గైస్ ఒప్పుకున్నది గైస్ మా మమ్మీ. ఇప్పుడు గైస్ ఒప్పుకున్నది గైస్. నేను ఇప్పుడు యూట్యూబ్ చేసుకుంటా వీడియో చేస్తున్నా కదా. మమ్మీ ఒప్పుకుంటుందని ఇట్లా ఫోటోలు చూపిస్తున్నా. ఒప్పుకోను గైస్.
ఓన్లీ ఫ్రెండ్స్ అంతే. ఏంది ఓన్లీ అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు అంతే. ఓన్లీ ఇట్లా నన్ను కామెడీ చేయడానికి ఇట్లా ఏం కామెడీ అనికి ఓన్లీ ఫ్రెండ్స్. ఈ ఫోటోలు కామెడీ కనిపిస్తున్నాయి. ఇగో ఇగో ఈ గుడిది ఇగో ఫ్రెండ్స్ కామెడీ. ఇగో యాదగిరి గుట్ట ఇగో అది నీకు ఎప్పుడైనా యాదగిరి గుట్ట పోయినా అదే ఆగో చూడు. ఫ్రెండ్స్ కి అట్లా ఇట్లా దగ్గరకు వచ్చి దిగుతారా? దిగుతారు. ఎందుకు దిగారు? దిగుతారా అట్లా? ఓన్లీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాదు అట్లా అట్లా పట్టుకొని దిగుతారా? చూడు అది వాళ్ళు నేనే కదా అది. నువ్వు కాదు. చూసుకో హైదరాబాద్ లో కర్లేరు చేయించినప్పుడు కాదా అది? నీ ముఖం కాదు ఇది. నా ముఖమే. చూసుకో గైస్, మీరు చెప్పండి గైస్ కామెంట్ లో ఇది వాళ్ళ ముఖం ఇది. అది నేనేనే మమ్మీ, అక్కడ నీ కోడలే. ఇట్లా 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 చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తామని నేను చెప్తున్నా. ఇది నువ్వు కాదు, నేనే అది. ఇది నీ ఫేస్ కాదు. నాకు తెలియదా నీ ఫేస్? గైస్ చూడండి గైస్, అది ఇది మాత్రం నీ ఫేస్ కాదు. నా ఫేస్ కాదు మరి. గిదైతే నా ఫేస్ కాదు. గిది నీ ఫేస్. మరి గిది నా ఫేస్ కదా. ఇగో ఇగో ఆడ ఒకటే అమ్మాయి ఉన్నది కదా మరి. ఏ ఓతో దోస్తు గాయస్ లేదు, ఒప్పుకున్నది. ఇప్పుడు ఒప్పుకుంటున్నావు కదా. లవర్స్ కాదు గాయస్, లవర్స్ లేరు. గైస్ నా పిల్ల కొంచెం అంతా ఫ్యాన్స్. అక్క చెల్లెండి అన్నదమ్ములే ఫ్యాన్స్. ఫ్యాన్స్ కాదు, మీ డాడీకి తెలుసు గైస్. డాడీకి తెలుసు నాది మొత్తం. ఓన్లీ నాకు నన్ను ఇచ్చేందుకు వీళ్ళిద్దరు తండ్రి కొడుకు ఆడే డ్రామా కాదు, నిజం మమ్మీ. ఫోన్ కలిపి డాడీ ఇప్పుడు గైస్ ఇప్పుడు ఫోన్ కలిపిస్తాం మరి. ప్రాంక్ కాదు. అరే ఫోన్ చేస్తాం మరి. మాట్లాడతా నేను మాట్లాడా. చూడు ఎందుకు నేను మాట్లాడా. మట్టి లేదు, ఏ మట్టి లేదు. ఇగో గిది ఇగో ఇగో ముద్దు పెట్టింది. ఇగో నిజంగానే ఏమేమి. అరే ముద్దు పెట్టి ఇగో ఇడా ఇగో ఇగో నిజమైన ఫోటో అది మొత్తం. మేము డిఫరెంట్ ఉన్నాయి అనుకున్నా. అది కూడా నేనే. చూడు ఉండదు నా దగ్గర అవన్నీ నడ. ఇగో అరే నిజామా. లవర్స్ కాదు గైస్, నన్ను బట్టిగా కామెంట్ చేయడానికి, నన్ను ట్యాక్స్ చేయడానికి, ఓన్లీ చెల్లి అక్క చెల్లి ఫ్రెండ్సే హెల్ప్ చేస్తుంది. ఏది కాదంటే అది హెల్ప్ చేస్తుంది. మంచి అమ్మాయి, అమ్మాయి మంచి అబ్బాయి. మీరు అంటే ఆలోచన పెట్టుకోకూడదు. ఫోటోలు కూడా పెడతా. నా రియాక్షన్ చూడేందుకు ఇట్లా ఈ బాబు అట్లా చెప్తుండు కానీ అవన్నీ ఒట్టి ఫేక్. బాబు నువ్వు బాబా నాకు మమ్మీ. ఫేక్ న్యూస్. నా కొడుకు చెప్పింది ఫేక్ న్యూస్ కాదు గైస్. మీకు అందరికి ఫోటోలు కూడా పెడతా. మీరు నేను ఏ ఫోటో అయితే ఎప్పుడు చూపించున్నా అవన్నీ పెడతా. మా మమ్మీ రియాక్షన్ దాన్ని బట్టి మార్చుకుంటున్నది. నిజాం మమ్మీ ఇది. ఇప్పుడు ఎప్పుడు పరిచయం చేపియాలి మరి? నాకు పరిచయం అవసరం. నాకు ఇంటికి నా ఇంటికి కోడలు కాదు కదా ఇప్పుడు. గైస్ రియల్ గైస్, నేను రియల్ కాదు, ఏదో బట్టి బోళ్ళను ఫోటో పెట్టిండ్రు ఎవరు. అది డాడీ కూడా డాడీ మీద నమ్మకం లేదు నీకు. తెలిసిన వాళ్ళ ఫోటో కాదు, బట్టి ఫేక్ న్యూస్. పోని మమ్మల్ని ఏడుతున్నా గైస్, ఏడుతున్నా. ఎందుకంటే ఇటువంటి మంచిగా రేపటి ఏడుతున్నా గైస్. ఇదంతా ప్రాంక్ గైస్. ఇవన్నీ ఇవి రెండిట్ల ముఖం సేమ్ కనిపిస్తలేదా నీకు? ఇగో దీంట్లో ముందు పెట్టింది కార్లో. నువ్వే ఉండే కానీ నా పక్కకి. గైస్ పోయిన వీడియోలు చూసుకోర్రి. అదొక తమ్మేలు పక్కకి మా మమ్మీని తీసేసి ఒక అమ్మాయిని పెట్టిన. ఇది ఇవి రెండు ఫోటోలు సేమ్ ఉన్నాయి. నీకు గది కూడా కనిపెట్టలే మమ్మీ. స్టార్టింగ్ చూడగానే అన్నది గైస్. నేను అంటున్నా ఫ్రెండ్సే అంటున్నా, అక్క చెల్లి అంటే. గైస్ మా మమ్మీ రియాక్షన్ ఎట్లా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మమ్మీ ఏం రియాక్షన్ లేదు మమ్మీ. అంటే ఒప్పుకున్నావు కదా? ఒప్పుకోలేను, నాకు తెలుసు నా పిల్లలేందో. ఒప్పుకుంటా. చిన్న బాబు ఏందో నాకు గైస్ ఒప్పుకున్నది గైస్. మా మమ్మీ నా లవ్ మ్యారేజ్ కి అయితే ఒప్పుకున్నది. లవ్ మ్యారేజ్ లేదు, గీ మ్యారేజ్ లేదు, ఒప్పుకోను. ఏ మ్యారేజ్ లేదు. ఫ్యూచర్ లో ఒప్పుకుంటదట. ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా ఒప్పుకోను, ఎప్పుడు ఒప్పుకోను. ఓన్లీ ఫ్రెండ్స్ గైస్. ఫ్రెండ్స్ కాదు గైస్. ఇగో టైగర్ కి మనం పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. ఎవరిదేరన్నా లేడీ క్యాట్ ఉంటే ఖచ్చితంగా సంబంధాలు చూసుకుందాం. మా ఇంటికి రండి చూడడానికి. మా అబ్బాయి అయితే మంచి డీసెంట్ అబ్బాయి, ఎప్పుడు తినుకుంటానే ఉంటాడు. దీనికి ఏమంటే కాదంటే మనం ఎప్పుడు ట్రీట్లే పెట్టాలా. కట్నం కింద ఒక ట్రీట్లు మొత్తం మైలో నిండా ట్రీట్లు పంపి పెట్టేయండి. మా కోడల్ని కూడా మంచిగా చూసుకుంటాం. టైగర్ కరెక్టే కదా? అంతే గైస్. గైస్ ఇప్పుడైతే మనం పోయి వైట్ సాస్ పాస్తా వేద్దాం గైస్. ఇప్పుడైతే మమ్మీని ప్రాంక్ చేసింది చాలు. సో ఇప్పుడైతే మనం పోయి వైట్ సాస్ పాస్తా ఇంకా పిజ్జా బేస్ అయితే రెడీ చేద్దాం. టైం 11 అవుతుంది. డాడీ పిజ్జా వేస్తా అన్నాడుగా. డాడీ మొన్నటి నుంచి
డాడీ మొన్న ఏడ్చిండుగా గైస్ పిజ్జా అని మొన్న బాధపడ్డావు కదా నువ్వు పిజ్జా వేయాలని. పిజ్జా పెట్టలేమని ఏడుతుండు. ఇప్పుడు మళ్ళీ ఒక్కరు వేసుకుని అని ఒక పెద్ద మాట అన్నాడు గైస్. సో ఇప్పుడు వైట్ సాస్ పాస్తా వేసి కొద్దిగా పిజ్జా కావాలా నాకు పిజ్జా కావాలా నాకు పిజ్జా కావాలా. నేను డ్యూటీకి పోయినప్పుడు వీళ్ళు పిజ్జాలు చేసుకొని తింటున్నారు. అందుకొరకు నేను అన్నా. నాకు పిజ్జా కావాలా నాకు పిజ్జా కావాలని ఏడ్చిండు. అయితే ఇప్పుడు వేసి ఇస్తాను. అందుకే ఇప్పుడు డిసైడ్ అయిపోయినా గైస్. సో నేను షాప్ కు అయితే థమ్స్ అప్ ఇంకా పెప్సీ నేనే అన్నా. ఎందుకంటే తినలే కదా డాడీ కూడా. సో ఇప్పటిదాకా డాడీ పిజ్జా తినలేడు గైస్. పిజ్జా తినలే. వైట్ సాస్ పాస్తా తిన్నావు కదా, ఒకసారి తిన్నావు వైట్ సాస్ పాస్తా మా టైగర్. ఏయ్ ట్రై పోయింది ప్లీజ్ బోండా ఏమనకు గైస్. ఇప్పుడైతే మనం మన షాప్కి పోయి నేనైతే థమ్స్ అప్ తెచ్చుకుంటా. ఎందుకంటే మనం పిజ్జా చేస్తున్నాం కదా, నాకు థమ్స్ అప్ అయితే పక్కా ఉండాల్సిందే. సో నేను షాప్కి వేస్తాను. మన సామాన్ అంటే అయిపో మమ్మీ ఓన్లీ పాల ప్యాకెట్ అంతే. ఓన్లీ పాల ప్యాకెట్ ఎందుకు మమ్మీ? అవసరం. ఓకే గైస్, మనమైతే షాప్కి పోయి థమ్స్ అప్ తెచ్చుకున్నాక మీతోనైతే కలుస్తా గైస్. నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నా ఎందుకంటే ఫుల్ వేడి అవుతుంది. నేను బయటకు పోయి నేషనల్ మార్ట్కి అయితే నేను సామాన్ తెచ్చుకున్నా గైస్. కోక్ తెచ్చుకున్నా ఎందుకంటే పిజ్జా ఇదిగోండి బేస్ కూడా రెడీ చేసిన నేను. ఉబ్బుతుంది ఇది మంచిగానే. ఇంకొక 1 hour ఇదిగోండి గైస్. ఇగో చీజ్ పుల్ ఎట్లా వస్తుంది. వైట్ సాస్ పాస్తా డాడీ రెడీ. ఇగో అది చీజ్ తినవు ఎంత కిరాకత్తది. ఇప్పుడు వేసుకొస్తా కూర్చోండి మీరు. చలో గైస్ ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చూద్దాం. నాకైతే తెలుసు ఎట్లా కిరాక్ అవుతుంది అని. మమ్మీ కూడా తెలుసు, మమ్మీ కూడా తింటది. డాడీ ఫస్ట్ టైం చూద్దాం ఎట్లా రియాక్షన్ ఇస్తాడు డాడీ. గైస్ మమ్మీ టేస్ట్ చేస్తున్నాడు. ఎట్లయింది మమ్మీ? ఎట్లయింది? నీ ముఖం చూస్తే నాకు ఎందుకు అట్లా అనిపిస్తలేదు. యాక్టింగ్ చేస్తున్నావు. డాడీ చేస్తాడు. ఐ మీన్ డాడీ మంచిగా చెప్తాడు. ఎట్లున్నది డాడీ? మంచిగా సూపర్నా గైస్? ఇప్పుడు నేను కూడా తింటా గైస్. ఇప్పుడు అయితే నేను టేస్ట్ చేస్తా. నెక్స్ట్ లెవెల్ అయింది గైస్. కొంచెం వెనక పిజ్జా చేద్దాం. సీదా పిజ్జా చేసేటప్పుడే కలిసా గైస్. ఎందుకంటే వీడియోలో చాలా అంటే చాలా పెరిగిపోతుంది ఇప్పుడు బ్లాగ్ తీస్తే. సో డైరెక్ట్ పిజ్జా చేసేటప్పుడు అయితే కలిసా గైస్ మీతో. మన పిజ్జా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇది తీద్దాం, ఏదో ఆఫ్ చేద్దాం. ఇప్పుడు తీద్దాం. హాయ్ క్రేజీ వచ్చింది కదా. చలో గైస్ ఇప్పుడు ఇది తీసి కటింగ్ చేసి చూద్దాం ఇది టేస్ట్ ఎట్లా వచ్చిందో. ఎట్లయింది డాడీ? సూపర్. ఇలా ఏ వేయాలా? జాజీరగడ్డలు అంటే ఈ పిజ్జాలుగా వేయరు. మంచిగా అయిందా మమ్మీ? బెస్ట్ అయిందా గైస్? చూడండి గైస్ క్రేజీ అయింది. సో ఇప్పుడు నేను కూడా తింటా గైస్. మంచిగా అయింది కదా గైస్? ఇప్పటిదాకైతే నేను క్రికెట్ ఆడొచ్చిన. సో టైగర్ గారికి స్నానం చేయించిన, నేను కూడా స్నానం చేసిన. అండ్ నాకు గీరింది గైస్ మా టైగర్. చూడండి మమ్మీ చూసినా ఎట్లా గీరిందో. కావాలని గీరలే పాపం కానీ ఇట్లానే నార్మల్గా గీరింది. కొంచెం వెళ్ళింది, కడుక్కుంటే వెళ్ళిపోయింది కానీ కొంచెం ఇట్లా వస్తున్నది, కొంచెం అంత మండుతున్నది. సో ఏం కాదు గైస్. మమ్మ అయితే దాల్ చేస్తున్నది గైస్. ఇప్పుడు మళ్ళా దాల్ ఇప్పుడు పాపడాలు కాల్చిస్తావు. పొద్దున పాపడాలు కూడా తెచ్చాను నేను, కాల్చిస్తాగా. సో గైస్ ఇప్పుడైతే ఇది మమ్మీ దాల్ ఫ్రై చేసినాక నేనైతే తిన్నాక అయితే నేనైతే ఎడిటింగ్ చేసుకుంటా గైస్. సో అందుకే ఈ రోజు బ్లాగ్ ఎట్లా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. సో గైస్ ఈ రోజు బ్లాగ్ ఇక్కడ నేను చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బై గైస్.